హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేశానండి. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఉంటుంది. సో ఇంకా పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే స్టవ్ అదంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. మెస్సీగా అయితే ఏం లేదు, బట్ నైట్ టైము కొంచెం పురుగులు అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఒకసారి వైప్తో అట్లాగా వైప్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మొన్న మిల్లెట్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఆ పౌడర్తో ఏంటంటే ఉత్తప్పాలు అయితే వేసాను అనమాట. అంటే మిల్లెట్ ఉత్తప్పాలు, అలాగే ఇంకా ఆనియన్ చట్నీ అయితే చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే దోసకాయ రోటి పచ్చడి అయితే చేశానండి. అంటే రోట్లో చేశాను అనమాట పచ్చడి. ఇంకా రోటి పచ్చడి అంటే చెప్పాల్సిన పని లేదండి. రోటి పచ్చడికి ఏది సాటి లేదు అండ్ రాదు కూడా. మనం ఎన్ని వెరైటీ ఆఫ్ రెసిపీస్ తిన్నా కూడా రోటి పచ్చడితో ఒక ముద్ద తిన్నాము అంటే నిజంగా ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది కదా. సో అది లంచ్లోకి అయితే దోసకాయ రోటి పచ్చడి కూడా చేశాను. సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఆనియన్ చట్నీ అయితే చేస్తున్నానండి. సో చాలా సింపుల్ ఇది, మనకి దోశల్లోకి ఇడ్లీల్లోకి. యాక్చువల్గా పల్లీలు లేవన్నమాట, అయిపోయాయి. సో ఇంకందుకని చెప్పేసి పుట్నాలు కూడా లేవు, ఇంకందుకని ఇంకా ఆనియన్ చట్నీ చేస్తున్నాను అనమాట. చెప్పాను కదా, మిల్లెట్ ఉత్తప్పాలు అలాగే ఇంకో ఆనియన్ చట్నీ. ఇక్కడ యాక్చువల్గా స్టవ్ ఆన్ చేశాను, అయితే మాది సిమ్లో పెడుతుంటే ఆ ఫ్లేమ్ అనేది ఆరిపోతుందండి. కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట అటుపక్క స్టవ్. సిమ్లో పెట్టేసరికి అది ఆరిపోతుంది, చూసుకొని పెట్టాల్సి వస్తుంది. సో ఇంకా అక్కడ ఎండుమిర్చి ఫ్రై అవ్వట్లేదని చూస్తే ఇంకా ఫ్లేమ్ ఆఫ్ అయి ఉందన్నమాట. సో ఇంకా మళ్ళీ ఆన్ చేసేసి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసేసాను. కారానికి తగ్గట్లు అట్లా ఎండుమిర్చి అయితే వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని, ఆనియన్స్ ఏంటంటే మనకి కొంచెం మగ్గాలండి. సో ఇంకా ఈలోపు ఏంటంటే ఇక్కడ నేను మళ్ళీ ఆనియన్ ఒకటి అలాగే కొంచెం క్యారెట్ అయితే తురుముకుంటున్నాను అనమాట ఉత్తప్పాల్లోకి. సో ఇంకా అక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి కదా, ఆనియన్స్లో ఏంటంటే జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాలు అలాగే ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అంటే ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవుతాయి అని చెప్పేసి. కొంచెం చింతపండు కూడా వేసుకోండి. నా దగ్గర అయిపోయింది, ఇంక ఇప్పటికిప్పుడు పొద్దున్నే ఏం తెప్పిస్తాంలే అని చెప్పేసి ఇంకా నేనైతే స్కిప్ చేశాను. చింతపండు కూడా వేసేసి ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకోండి. ఇంక ఈ లోపు అయితే నేను ఇక్కడ ఉత్తప్పాల కోసం బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. 1 కప్పు వరకు ఇక్కడ మిల్లెట్ పౌడర్ అయితే తీసుకున్నాను. నేను మొన్న చూపించాను కదా, మిల్లెట్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఊదలతో. ఆ మిల్లెట్ పౌడర్ అయితే వేసుకున్నాను. మీ దగ్గర ఏ మిల్లెట్ పౌడర్ ఉన్నా కూడా ఆ మిల్లెట్ పౌడర్ అయితే వేసుకోవచ్చండి. ఆ మిల్లెట్ పౌడర్లో ఏంటంటే 1 కప్పుకి పావు కప్పు వరకు సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ వేసుకున్నాను. అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకొని 1 కప్పు వరకు వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే క్యారెట్ తురుము అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇట్లాగా బాగా మిక్స్ చేసుకున్నాను. ఇదిగోండి బ్యాటర్ అయితే మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో ఇంక ఇందులో అల్లం వేసుకోవచ్చు అలాగే ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయలేదులేండి. సో బ్యాటర్ అయితే చూసారు కదా, ఆ కన్సిస్టెన్సీలో బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే బ్యాటర్తో మనం గుంత పునుగులు కూడా వేసుకోవచ్చండి. సో నా దగ్గర అయితే గుంత పునుగులు వేసుకునే ఆ మౌల్డ్ లేదు, అందుకని నేనైతే ఉత్తప్పాలే వేస్తున్నాను అనమాట. మిల్లెట్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చండి, సేమ్ మెజర్మెంట్స్. మనం గుంత పునుగులైనా వేసుకోవచ్చు, ఇట్లాగూ ఉత్తప్పాలైనా వేసుకోవచ్చు. మ్యారినేషన్ కూడా ఏం అవసరం లేదనమాట. కొంచెం ప్యాన్ హీట్ అయ్యేంత వరకు 2 minutes అట్లా పక్కన పెడితే సరిపోద్ది. సో అదే ఇంకా అక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి చూసారు కదా. ఫైనల్గా ఒక 2 వెల్లుల్లి గర్భాలు వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను. ఆనియన్స్ కంప్లీట్గా చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుంటే ఆనియన్ చట్నీ అయితే రెడీ అవుతుందండి. సో ఇంక ఇక్కడైతే ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్తో ఒకసారి రబ్ చేసుకున్నాను. అంటే ఐరన్ కడాయి కదా, సో సీజనింగ్ ఎంత బాగా చేసుకుంటే అంత బాగా వస్తాయండి. మనం ఏ రకమైన దోశలు వేసుకున్నా కూడా. నార్మల్గా నాన్ స్టిక్ అయితే చాలా మందికి చపాతీలు కాల్చిన తర్వాత దోశలు వేస్తే సరిగా రావు కదండి, బట్ ఈ క్యాస్ట్ ఐరన్కి ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. చపాతీలు కాల్చిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ దోశలు వేసే ముందు ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్తో ఒకసారి రబ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఏ రకమైన దోశలు వేసుకున్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇదైతే నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఎవరికన్నా కావాలి అంటే ఈ టవా లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఇంక అక్కడైతే నేను అట్లా ఉత్తప్పాలు వేసుకుంటూ ఉన్నానండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోండి, ఎందుకంటే కొంచెం మిల్లెట్ పౌడర్ కదా, సో కొంచెం కాలాలి కాబట్టి లో ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోండి. సో ఇంకా ఈ లోపు అయితే నేను చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా మా వాస్విక్ కోసం ఇక్కడ స్నాక్ ఏంటంటే ఇవాళ దానిమ్మకాయ అయితే ఒలుస్తున్నానండి. సో సమ్మర్ కదా, ఆల్మోస్ట్ ఫ్రూట్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. సో ఇంకా దానిమ్మ ఉంటే ఇంకా దానిమ్మ ఒలిచి ఇంకా అట్లా బాక్స్లో అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ పనులన్నీ అయిపోయిన తర్వాతే ఇంకా మా వాస్విక్ని అయితే నేను నిద్ర లేపుతానండి.
గుడ్ మార్నింగ్ ఎందుకు గుడ్ మార్నింగ్ చదవడాన్ని ఎందుకు అంటాడా లే 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 లగవాలి టైం అవుతుంది అమ్మా పయ్యా అమ్మయ్య ఎలాగోలా మా వాడైతే లేచాడండి. మార్నింగ్ టైం నిజంగా పిల్లల్ని లేపాలంటే ఒక పెద్ద టాస్క్. మన పనుల్లో హడావిడిగా ఉండి మనమే కొంచెం చిరాకుగా లేపామంటే వాళ్ళ మైండ్ అనేది కొంచెం అప్సెట్ అయిపోద్దండి. మార్నింగ్ టైం కదా కొంచెం బుజ్జగిస్తూ బ్రతిమలాడుతూ లేపితే కొంచెం ఏంటంటే వాళ్ళకు కూడా బాగుంటుందన్నమాట. మనమే చిరాకుగా లేపితే ఫస్ట్ ఏడవడం స్టార్ట్ చేస్తారు. ఇది మా వాసవికలో నేను బాగా గమనించాను అనమాట. కొన్నిసార్లు అసలు ఎంత లేపినా కూడా లెగవడండి. ఆటోమేటిక్గా నాకు చిరాకు వచ్చేసి కొంచెం కోపపడతాను. ఆ టైంలో ఏంటంటే ఏడవడం ఇట్లా చేస్తూ ఉంటాడు. అప్పుడు కొంచెం లేట్ అయిపోద్ది అనమాట. అట్లా కాకుండా నేను కూడా వాడు ఎంత చేసినా కొంచెం ప్రశాంతంగా కొంచెం బ్రతిమలాడుతూ ఇట్లా చేస్తే వాళ్ళు కూడా మనకి మంచిగా కోఆపరేట్ చేస్తారు అండ్ పనులు కూడా చకచకా చేసుకోవచ్చు అండి. మెయిన్లీ వాళ్ళని నిద్ర లేపే టైంలో మాత్రమే కొంచెం పేషెన్స్తో ఉండాలి. ఆ టైంలో పేషెన్స్తో ఉన్నాము అంటే మార్నింగ్ టైం ఇంకా పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ఇంకా మా వాడిని అయితే లేపి వాడికి ఇంకా బ్రషింగ్ బాతింగ్ అంతా నేనే చేస్తానండి. బ్రషింగ్ కూడా నేనే చేస్తాను అనమాట. వాడికి ఇస్తే మళ్ళీ ఎక్కడ గంటల తరబడి రుద్దుతాడు అని చెప్పేసి బ్రషింగ్ బాతింగ్ అంతా చేయించేసేసి వాడికి రెడీ చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. చట్నీ మంటలేదు. హాయ్ ఫ్రెండ్స్ చేతులు తీయాలి. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చెప్పు చెప్పు. చదివితేనే నీకు అట్టు పెడతా లేకపోతే పెట్టను. సరిగ్గా లేదు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అది అడుగుతుంది చెప్పు. నామహం గారు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. నేను టిఫిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అట్టు తింటున్నావా? అటంతా కనపడవు. ఇక్కడ కనపడతావు వచ్చి చెప్పు. సర్లేమా ఇదిగోమా. హాయ్ చెప్పు. అన్న ఏడి? కొట్టుకోకూడదు. అన్న ఏడే? అన్న ఏడి? అన్నయ్య బస్ ఎక్కించొచ్చావా? బస్ ఎక్కించొచ్చావా? వెళ్ళాడా? మరి నిన్ను కూడా రెడీ చేయని వెళ్తావా? వెళ్ళవా? వెళ్ళకుండా ఏం చేస్తా? ఇంటికాడ ఉంటా. ఏమేమి తిన్నా? అత్తు తిన్నా. సండే మండే చెప్పమ్మా. గిచ్చు మాకు సండే మండే సరిగ్గా చెప్పాలి. గుడ్డు లేదు, సన్నమం లేదు, అన్నం లేదు. సరిగ్గా సండే మండే అయ్యా సండే మండే అంటే రోజు వెళ్తున్నావా స్కూల్కి? నువ్వు వెళ్తున్నావా? వెళ్తలేదా? దెబ్బలు పడతాయి రో. సరిగ్గా చెప్పు సండే మండే. సర్లే. సో అదండి. ఇంకా మా వాస్విక్ అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంకా మా చన్నగాడిని సండే మండే చెప్పరా అంటే వాడేంటోనండి గుడ్డు, చందమామ, అన్నము, చాక్లెట్, బిస్కెట్ అని చెప్పేసి ఇట్లా చెప్తున్నాడు. మరి వీడికి ఏ స్కూల్లో ఈ సండే మండే నేర్పించారో నాకైతే తెలియదు. కానీ మరి మీకు ఎవరికన్నా రాకపోతే మా చన్నగాడి దగ్గర నేర్చుకోండి. జస్ట్ సరదాగా చెప్తున్నాలేండి. ఇంకా మీలో చాలామంది చన్నగాడి మాటలు ముద్దుగా బాగుంటున్నాయని చెప్పేసి అంటున్నారు కదా. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి అనమాట. వచ్చి రాని మాటలు చాలా ముద్దుగా అయితే ఉంటున్నాయి.
ఉంటున్నాయి. సో వాడి మాటలతో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. సో అది ఇంకా తర్వాత అయితే మేము కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసామండి. ఇంక మా వారు వచ్చారు. మా వారు వచ్చిన తర్వాత ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా చట్నీ మీకు కావాలనుకుంటే తాలింపు కూడా వేసుకోవచ్చు. నేనైతే తాలింపు ఏమి వేయలేదులేండి. సో అదే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే కాఫీ పెట్టుకుంటున్నాము. యాక్చువల్గా ఇవాళ మాకు మార్నింగ్ పాలు పోయలేదండి. సో ఇంకా అంగన్వాడీలో ఇస్తారు కదా పాలు, ఇంకా పాలే ఉంటే ఇంక ఇక్కడ కాఫీ అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ అయితే బ్రూ పౌడర్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి మిక్స్ చేస్తాను. పాలు మరిగిన తర్వాత ఇంకా షుగర్ అయితే లేదండి, అయిపోయింది. సో ఇంక అందుకని చెప్పేసి కొంచెం బెల్లమే వేసేసి ఒక మరుగు రానిచ్చిన తర్వాత ఇంకా కప్స్లో పోసేస్తే కాఫీ కూడా రెడీ అండి. ఇంకా చాలామంది అంటే మేము బెల్లం యూజ్ చేస్తాం కదా టీ కాఫీల్లోకి, టీ విరగట్లేదా పాలు విరగట్లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. అసలు నిజంగా బెల్లం గురించి కూడా ఇంతమందికి డౌట్ ఉంటుందని నేనైతే అనుకోలేదండి. మేము నార్మల్గా షాప్స్లోనే తెచ్చుకుంటాము, లేదంటే సూపర్ మార్కెట్స్లో తెచ్చుకుంటాము. మాకైతే అసలు విరగవండి. మేము ఎప్పుడు టీ పెట్టుకున్నా సరే బెల్లం టీయే పెట్టుకుంటాము. మాకైతే అసలు విరగవు. అంటే బెల్లంలో కూడా ఇప్పుడు కల్తీ ఉంటుంది, అంటే ఉప్పుగా ఉన్న బెల్లం అనుకోండి, మనకి పాలు అలాగే ఇంకా టీ పెట్టుకుంటే టీ అయితే విరిగిపోతాయి అన్నమాట. సో బెల్లం తెచ్చుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పగా ఉన్న బెల్లం అయితే కనుక మీరు యూజ్ చేయొద్దండి. అంటే టీ కాఫీలో యూజ్ చేయొద్దు, వేరే వాటిల్లో. అంటే ఇప్పుడు మనం పాకాలు అట్లా పట్టుకుంటూ ఉంటాం కదా, పప్పు చెక్కలు చేసుకునేటప్పుడు, పప్పుండలు చేసుకునేటప్పుడు, లేదంటే క్యారమలైజ్ పాప్కార్న్ ఇట్లా చేసుకుంటూ ఉంటాం కదా, సో వాటిల్లో అయితే ఇంకా బెల్లాన్ని యూజ్ చేసుకోండి. ఇంకా అక్కడైతే కాఫీ కలిపేసి నేను, మా వారు అలాగే మా సన్నగాడు కూడా ఇవాళ గోల్ చేశాడు, అందుకని చెప్పేసి వాడికి కూడా కొంచెం ఇచ్చాను అనమాట. సో ఇంకా తాగిన తర్వాత వాడికి కూడా స్నానం చేపించేసి వాడిని కూడా స్కూల్కి అయితే పంపించేశాను. ఇంకా తర్వాత చెప్పాను కదా మీకు దోసకాయ రొట్టి పచ్చడి అయితే చేస్తున్నానని చెప్పేసి, దానికోసం ఇక్కడ పచ్చిమిర్చి పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక 4 పచ్చిమిర్చి అండి, మావి కొంచెం ఘాటు ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పేసి నేను 4 వేసాను. అందులోనే కొంచెం పల్లీలు కూడా వేసేసి ధనియాలు, జీలకర్ర అలాగే కొంచెం చింతపండు కూడా వేసేసి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇంకా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇంకా మనం పచ్చడి అయితే చేసుకోవడమే. మిక్సీలో నేనైతే రోట్లో చేస్తున్నానని చెప్పాను కదా, సో ఇక్కడైతే రోల్ వాష్ చేసుకుంటున్నాను. ఇంకా దోసకాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నానండి. చింతపండు కూడా మా వారితో తెప్పించాను తర్వాత. సో అది ఇంక ఇక్కడైతే ఫస్ట్ రోల్ అయితే కడుక్కుంటున్నాను అనమాట. ఫస్ట్ ఏంటంటే వెల్లుల్లి అలాగే కొంచెం కల్లుప్పు వేసేసి ఫస్ట్ అయితే ఒకసారి దంచుకుంటున్నానండి. ఎండ అయితే మామూలుగా లేదు, మంచి ఎండలో చేస్తున్నాను అనమాట రోటి పచ్చడి. వెల్లుల్లి అలాగే కల్లుప్పు వేసుకొని ఒకసారి దంచుకున్నాను కదా, ఇంకా తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఇంకా పల్లీలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని అవి వచ్చేసి వేడి నీళ్ళు అండి. సో కొంచెంగా వేడి నీళ్ళు వేసుకుంటూ ఇంక ఇట్లాగా పేస్ట్ లాగా అయితే దంచుకుంటున్నాను అనమాట. సో ఇంక ఇట్లా పేస్ట్ లాగా దంచుకున్న తర్వాత ఫైనల్గా ఇదిగోండి దోసకాయ ముక్కలు నేనైతే ఏం ఫ్రై చేయలేదు, నార్మల్గా పచ్చి ముక్కలే వేస్తున్నాను అనమాట. వేసుకొని ఇంకొకసారి మళ్ళీ బాగా దంచుకుంటున్నాను. నాకు దోసకాయ పచ్చడి అలాగే ఇంకా రసం చేసే ప్రతిసారి కూడా మా నాన్నే గుర్తొస్తారండి. నిజంగా మా నాన్నకి చాలా ఇష్టం అనమాట. మా నాన్న దోసకాయలు తెస్తే మాత్రం పర్టికులర్గా దోసకాయ పచ్చడి కోసమే తెస్తాడు. కానీ మా అమ్మ ఏమో పచ్చడి చేయకుండా దాన్ని పప్పులో పెట్టడమో లేదంటే కూర వండడమో ఇట్లా చేస్తూ ఉంటుంది. సో నాకైతే దోసకాయ పచ్చడి చేస్తే మా నాన్నే గుర్తొస్తారనమాట. మా నాన్నకి చాలా ఇష్టము పచ్చిబద్దల పచ్చడి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఫైనల్లీ పచ్చడి నూరడం అయితే అయిపోయింది. టేస్ట్ కూడా చేశాను. మా విలేజెస్లో రోటి పచ్చడి అంతే టేస్ట్ చేస్తాంలేండి. సో టేస్ట్ చేశాను, చాలా బాగుందన్నమాట. ఆయన రోటి పచ్చడి అంటే బాగోకుండా ఎలా ఉంటుంది చెప్పండి.
కదండి. మనం ఏ రకమైన పచ్చడి చేసుకున్నా సరే రోటి పచ్చడి అంటేనే దాని టేస్ట్ అసలు నిజంగా ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా తర్వాత పచ్చడి అయితే ఒక ప్లేట్లోకి తోడేసానండి. ఏంటి ఏమైనా పాల ఏంటి తోడేయడానికి అని చెప్పేసి అనుకుంటారేమో, మేమైతే ఇంతే అంటామండి. పచ్చడి నూరుకున్నా లేదంటే పప్పు రుబ్బినా కూడా ఒక గిన్నెలోకి తోడేసాను లేదంటే ఒక ప్లేట్లోకి తోడేసాను అని చెప్పేసి అంటాము. మీకు కొన్ని వర్డ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ మేమైతే ఇంతే అంటాం అనమాట. ఒక ప్లేట్లోకి అయితే తీసేసాను. ఇంకా తర్వాత పచ్చడి నూరుకోగానే సరిపోయిందో చెప్పండి, రోలు కూడా వాష్ చేసుకోవాలి కదా, రోలు కూడా వాష్ చేశాను. ఈ ఎండ అయితే చంపేసిందండి నిజం చెప్పాలి అంటే. టైం వచ్చేసి 11 ఏమో అయిందనమాట. మా షన్విక్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా పచ్చడి అయితే నూరాను అనమాట. సో అది ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంకా పచ్చడి అయితే తాలింపు వేస్తున్నాను. తాలింపు అంటే తెలిసిందే కదా, ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అంటే ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే కొంచెం జీలకర్ర వేసేసి ఆ తర్వాత ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర ఆప్షనల్ అండి, నా దగ్గర ఉందని చెప్పేసి వేస్తున్నాను అంతే. సో కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకొని పచ్చడి వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి దోసకాయ రోటి పచ్చడి రెడీ అండి. అవునండి, మీలో కూడా ఎవరైనా ఇంకా ఇట్లానే రోటి పచ్చళ్ళు చేయడము, అలాగే ఇంకా రోట్లో పప్పు రుబ్బుకొని గారెలు వేసుకోవడము, ఈ కల్చర్ని ఫాలో అవుతున్నారా? అయితే కనుక నాకు తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, తెలుసుకుంటాను. అంటే ఇప్పుడు ఇదంతా కూడా అంతరించిపోతుంది కదా, మనకి మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ వచ్చేసి సులువుగా అయిపోతుంది. కొంతమంది ఉన్నా కూడా చేయలేకపోతున్నారు అనమాట. సో మీలో ఎవరైనా చేస్తే మాత్రం తప్పకుండా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇంకా పచ్చడి తాలింపు అయితే అయిపోయింది. ఇంకా మా వాస్విక్ ఒక 20 మినిట్స్లో వస్తాడు అనే ముందు కొంచెం చికెన్ ఉందండి. సో ఆ చికెన్ ఏంటంటే మరీ పచ్చడి పిల్లలు ఏం తింటారు అని చెప్పేసి ఆ చికెన్లో ఏంటంటే కొంచెము కరివేపాకు వేసేసి కొంచెం వెల్లుల్లి కారం వేసేసి ఫ్రై చేసేసాను అనమాట. ఇంకా మా కోసం అయితే అటు పక్కన ఆమ్లెట్ కూడా వేస్తున్నాను. సో మా కోసం ఆమ్లెట్, పిల్లల కోసమేమో ఈ చికెన్ ఫ్రై అనమాట. సో అది ఇంకా వేడి వేడి అన్నంలో ఈ దోసకాయ పచ్చడి వేసుకొని అలాగే ఆమ్లెట్ వేసుకొని తింటే నిజంగా అసలు చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టము? ఎవరు కావాలి? అన్న ఏడి, మర్చిపోయాను. అన్నయ్య కోసం వెళ్ళావు కదా, అన్నయ్యని తీసుకురాకుండా ఒకటి వచ్చావిందే. అన్న ఏడి గేటు పడిందంట, అందుకని లేట్ అయింది అన్నయ్యకి ఇవాళ. మరి నీకు నిద్ర వస్తుందంట కదా, అందుకని నాన్న తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళాడు. మరి అన్నయ్యని తీసుకురావాలిగా. మా వాడికి అది ఇవాళ కొంచెం బస్సు లేట్ అంట, కొంచెం కాదు చాలా లేట్, నియర్లీ 1 అవర్ లేటు. సో వీడికేమో నిద్ర వచ్చిందని చెప్పేసి మా వారు ఇప్పుడే ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారు. వీడేమో నాన్న కావాలని ఇంకా ఏడుస్తున్నాడు అనమాట. ఎవరు కావాలి? అన్న ఏడుమా, అన్న ఏడి, నాన్న కావాలి. వాడు ఉన్నాడా మన్నిత్తు గడాడా? ఉన్నాడా మన్నిత్తు? అన్న బస్ ఇంకా రాలేదా? మా తల్లిలో వెళ్దారు అవే. అబ్బుందామా? జస్ట్ 2 మినిట్స్లో నిద్రపోతాడు అనమాట. ఇక అబ్బుందామా? అబ్బుందాం అబ్బు. సో ఇంకా మా వాస్విక్ గడు అయితే చాలా లేట్గా వచ్చాడండి, నియర్లీ 1 అవర్ లేట్గా వచ్చాడు. రాగానే అన్నం పెట్టు మమ్మీ అని చెప్పేసి అడిగాడు అనమాట. ఇంకా వెంటనే అన్నం అయితే పెట్టేశాను. మా సన్నగాడేమో పడుకోలేదండి, హ్యాండ్ ఇచ్చాడు అనమాట. నా బ్రెయిన్ తినేసాడు కాసేపటి వరకు, వాడైతే నిద్రపోలేదు. ఇంకా వాడు కూడా మాతో పాటు కొంచెం అట్లా తింటూ ఉన్నాడు అనమాట. సో ఇంకా అందరం కూడా కూర్చొని అట్లయితే తినేస్తున్నామండి. సో ఇది ఇవాల్టి వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేను ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.